హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 20 ఫిబ్రవరి 2026 20 ఫిబ్రవరి 2026. సో ఈరోజు శుక్రవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియోని క్లియర్గా చూడండి. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల 20 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడ్ డ్యాగల్ అనమాట. కోడ్ డ్యాగల్ని మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. సో ఈ కోడ్ డ్యాగ్ రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి కానీ లేదంటే ఎర్ర కుసి కానీ ఉండేటట్టుగా చూసుకోండి. కుసి ఎరుపు కానీ కుసి తెలుపు కానీ ఉన్నటువంటి కోడ్ డ్యాగల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇటువంటి మనం కోడ్ డ్యాగల్లో కోడి చూపు కానీ అలాగే కుసి ఎరుపు కానీ కుసి తెలుపు ఉన్నటువంటి కోడ్ డ్యాగల్లో గౌడు చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. గౌడు చూపు, గౌడు పీకలు అనేవి లేకుండా ఉండాలన్నమాట. అటువంటి కోడ్ డ్యాగల్నే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డ్యాగలు, నెమలి డ్యాగలు, కాకి డ్యాగ పర్లాలన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవి చూపులకు గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని. కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డ్యాగలు, నెమలి డ్యాగలు, కాకి డ్యాగ పర్లాలన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పింగళాలు, గట్టి కాకులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పింగళాలు, అలాగే గట్టి కాకులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మీ యొక్క కోడి రంగు గెలుపులో ఉండాలి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండాలండి. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో అన్ని రంగుల మీదకి గెలిచేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి రంగులు అనమాట. సో కాకి నెమలి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమలి రంగుల్లో పింగళా చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. అలాగే డ్యాగ చూపు కూడా లేకుండా చూసుకోవాలి. పింగళా చూపు, డ్యాగ చూపు లేని కాకి నెమలిని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, మైలా అబ్రాసులు, కోడి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. చూపులకి గెలిచేట రంగులు శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, అలాగే మైల అబ్రాసులు, కోడి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓడిపోతాయి అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఈ జామ్లో ఓడిపోయేటువంటి రంగులు అనమాట. శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, డ్యాగ పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, పసింగల సేతువాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, డ్యాగ పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, పసింగల సేతువాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. సో నెమల రంగులు అనేవి ఎక్కువగా గెలవడానికి ఈ జామ్ మొత్తం కూడా అవకాశం ఉందండి. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగులు అనమాట. సో ఈ కోడి పింగళ రంగుల్లో ముఖ్యంగా నెమల చూపు అలాగే డ్యాగ చూపు లేకుండా చూసుకోవాలండి. నెమల చూపు, డ్యాగ చూపు లేని కోడి పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి.
సో కోడి పింగళాలనే మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఎడమ పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులనమాట. ఈ చూపులకు మాత్రమే గెలుస్తాయండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు ఈ జామ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ మొత్తం కూడా కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా కోడి రంగులనేవి విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఈ జామ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:20 నుంచి 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల్లో అలాగే అన్ని వంతుల్లో కూడా ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డేగలు, చింతపండు డేగలు అనమాట. కాకి డేగల్ని, చింతపండు డేగల్ని ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోండి. అలాగే ఈ కాకి డేగలు, చింతపండు డేగల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని కాకి డేగలు, చింతపండు డేగలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, డేగ పోలాలు అలాగే పచ్చకాకులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లకట్ట రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, డేగ పోలాలు, పచ్చకాకులండి. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఓటమి పాలయ్యేటువంటి రంగులు అన్నమాట ఇవి. ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు రైట్ సైడ్‌లో ఉంటాయండి. ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పర్లాలనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పర్లాలండి. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో కాకులకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్‌లో ఉంటుందన్నమాట. అలాగే చివరగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు అన్నమాట. సో నెమలి పింగళాలకి, నెమలి కక్కెరలకి, ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని నెమలి కక్కెరలు, నెమలి పింగళాలను మాత్రం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పసింగల సేతువాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడూ లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయన్నమాట. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. పింగళ డేగలు అలాగే డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు అలాగే నల్లకట్ట రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్ట రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి
అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లకట్ట రసంగులండి. నల్లకట్ట రసంగుల్ని ముసుగులకి, చెవులకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి రసంగులు, కాకి డేగలు, ఎర్ర పొలాలన్నమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, గౌడి పీకల సేతువాలు, నెమలి పింగళాలు, కోడి నెమలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల 10 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలు అనమాట. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, గట్టి కాకులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి డేగలు, పండు డేగలు, కోడి రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పడేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల 20 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పొలాలు అనమాట. కాకి పొలాలని ముసుగులకి, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి డేగలు, పచ్చ కాకులు, గౌడి పేకల కాకులు అనమాట. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు సేతువాలు, పసింగల సేతువాలు, నెమలి పింగళాలు, అలాగే పర్ల నెమళ్ళు అనమాట. సో ఇన్ని కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా వదులుకోవాలండి. దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మాత్రమే వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. దక్షిణ దిక్కు నుంచి నడిపించుకుంటూ వచ్చి ఉత్తరం వైపుగా వదులుకోవాలన్నమాట. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి ఉత్తర భాద్రపద నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. ఉత్తర భాద్రపద నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు వచ్చేసరికి నెమలి మీద కోడి, కాకి రంగులు ఓడిపోతాయి. పింగళ మీద నెమలి, కాకి రంగులు ఓడిపోతాయి. డేగ మీద కాకి, నెమలి అనే రంగులు తోడిపోవడం జరుగుతుంది. ఉత్తర భాద్రపద నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.